రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. గల్ఫ్లో యుద్ధము తగ్గడానికి బదులుగా నానాటికి పెరుగుతూనే ఉంది. పెరగడమే కాదు, ఇరాన్ యుద్ధం చేస్తున్నటువంటి గతి కానీ, దాని వేగము కానీ, ఉధృతి కానీ ఇది ఒక రకంగా అమెరికాని కలవరపరుస్తోంది. అమెరికా ఊహించిన దానికన్నా ఎక్కువగా ఇజ్రాయెల్ తట్టుకొని నిలబడటమే కాకుండా ప్రతిదాడులు చేస్తోంది. తాజాగా మార్చి 16వ తారీఖున తెల్లవారుజామున దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన కూడాను ఇరాన్ దాడులు జరిగినాయి. వీటన్నిటి అర్థం ఏంటంటే ఇరాన్ దగ్గర పోరాడేటటువంటి శక్తి ఇంకా ఉంది. స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్ని కూడా ఇప్పటికీ ఇరాన్ తన నియంత్రణలో ఉంచింది. కాబట్టి యుద్ధము ఇంకా కొంతకాలము కొనసాగే అవకాశం ఉంది. కనీసం 2-3 వారాలు ఉంటుంది అని అమెరికా నుంచి వస్తున్నటువంటి అమెరికన్ నిపుణులు మాట్లాడుతున్న దాన్ని బట్టి అర్థమవుతోంది. అయితే దీని మొత్తంలో ఒక కీలకమైనటువంటి వార్త మొత్తం చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయినటువంటి బెన్యామిన్ నెటన్యాహు, అసలు ఈ మొత్తము యుద్ధానికి కారకుడైనటువంటి బెన్యామిన్ నెటన్యాహు ఎక్కడున్నారు? అసలు ఆయన ఉన్నారా, చనిపోయారా? ఆయన బ్రతికుంటే ఎందుకు కనపడటం లేదు? బెన్యామిన్ నెటన్యాహు ఏమైపోయారు? ఇది ఇప్పుడు ఈ యుద్ధాన్ని వాచ్ చేస్తున్నటువంటి, యుద్ధాన్ని స్టడీ చేస్తున్నటువంటి, అబ్జర్వ్ చేస్తున్నటువంటి, యుద్ధం యొక్క పోకడని గమనిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి వస్తున్నటువంటి సందేహం. ఎందుకంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ నుంచి దీని నుంచి స్పష్టమైనటువంటి సమాధానం రావటం లేదు. ఇటీవల ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేసినటువంటి క్షిపణి దాడులు, డ్రోన్ అండ్ మిసైల్ దాడుల్లో బెన్యామిన్ నెటన్యాహుకి చెందినటువంటి నివాస భవనం ఏదైతుందో దాని మీద దాడి చేశామని ఇరాన్ క్లెయిమ్ చేసింది. ఈ దాడిలో నెటన్యాహు మరణించారు అని చెప్పి ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. వాస్తవమా కాదా? ఎందుకంటే దేనికి కూడా ఆధారం ఉండదు. ఉదాహరణకి అసలు ఈ యుద్ధం ప్రారంభమైనటువంటి మొట్టమొదటి రోజు ఫిబ్రవరి 28న యుద్ధం స్టార్ట్ కాగానే మొట్టమొదటి రోజునే ఇరానియన్ల సుప్రీం లీడర్, వాళ్ళ మత పెద్ద అయినటువంటి అలీ ఖమేనై చనిపోయారు అని చెప్పి ఆయనతో పాటు సైన్యానికి సంబంధించిన ఐఆర్జీసీ, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కి సంబంధించినటువంటి వాళ్ళు, చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, రక్షణ మంత్రి, వీళ్ళందరూ చనిపోయారని వార్తలు వచ్చాయి. వీటిని ఇరాన్ 2 రోజుల తరువాత కానీ కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ చేయడానికి 2 రోజులు తీసుకుంది. 2 రోజుల తరువాత కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు బెన్యామిన్ నెటన్యాహుకి సంబంధించినంత వరకు ఆ రకమైనటువంటి ఎటువంటి ఆయన బ్రతికే ఉన్నారు, ఆయన కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు, సమావేశాల్లో పాల్గొంటున్నారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన ఎక్కడా కనపడటం లేదు. పైగా ఒక వీడియోను విడుదల చేసి ఆయన మాట్లాడుతున్నట్టుగా, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నట్టుగా ఒక వీడియోని రిలీజ్ చేసింది ఇజ్రాయెల్. అయితే దానిలో జాగ్రత్తగా గమనిస్తే ఒకవైపు 6 వేళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఒక చేతికి 6 వేళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది. బెన్యామిన్ నెటన్యాహుకి 2 చేతులకు కూడా 5 వేళ్లే ఉన్నాయి, 6వ వేలు లేదు. కాబట్టి ఇది ఫేక్ ఏఐ ద్వారా క్రియేట్ చేసినటువంటి వీడియో అని చెప్పి పుకార్లు బయలుదేరినాయి, వదంతులు బయలుదేరినాయి. నిజంగా ఆయన బ్రతికుంటే ఏఐ వీడియోని రిలీజ్ చేయవలసినటువంటి అవసరం ఏముంది అన్నటువంటి ప్రశ్న తలెత్తింది. ఆ తరువాత దీన్ని ఖండిస్తూ, లేదు ఆయన బ్రతికే ఉన్నారు, ఆయనకు 5 వేళ్లే ఉన్నాయని చెప్తూ ఆయన ఒక కాఫీ హోటల్కి వెళ్ళి కాఫీ తాగుతున్న సమయంలో మాట్లాడుతున్నట్టుగా, ఆ మాట్లాడుతున్న సమయంలో తన 2 చేతుల్ని చూపించి నాకు 5 వేళ్లే ఉన్నాయి చూడండి అని అన్నట్టుగా హిబ్రూ లాంగ్వేజ్లో ఆయన మాట్లాడుతున్నటువంటి సంభాషణ ఒకటి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఒక కాఫీ హోటల్కి వెళ్ళి ఆ కాఫీ హోటల్లో ఆయన కాఫీ తాగుతూ మాట్లాడుతున్నట్టుగా ఈ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇది ఏ కాఫీ హోటలు, ఎక్కడ జరిగింది, ఏ ఊర్లో జరిగింది, ఈ వివరాలు ఏవి రాలేదు.
పైగా బెన్యమిన్ నెటన్యాహు ఫోటోను గనక జాగ్రత్తగా గమనిస్తే చాలా బలహీనంగా ఉన్నట్టు, అనారోగ్యంతో ఉన్నట్టు, బాగా చిక్కిపోయినట్టుగా కనిపించేటప్పటికీ చాలామందికి ఇది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అన్నటువంటి అనుమానం వచ్చింది. కొందరు గ్రాక్ ఎక్స్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఫీచర్ ద్వారా ఏదైనా వార్త నిజమా అబద్ధమా తేల్చుకునే ప్రయత్నం చేస్తారు. గ్రాక్ని అడిగారు. అడిగితే అది మొదట్లో ఇది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ లాగా ఉంది అంది. ఆ తరువాత మళ్ళీ సర్దుకుని లేదు ఇది నిజమైన ఇమేజ్ అని చెప్పింది. అయితే సర్దుకోవడం ఏమిటి, ముందు ఒక మాట చెప్పడం ఏంటి, సర్దుకోవడం ఏంటి, ఇవన్నీ కూడాను బెన్యమిన్ నెటన్యాహు యొక్క వేరబౌట్స్, ఆయన ఎక్కడున్నారు, క్షేమంగా ఉన్నారా, ఏమిటి, దీనికి సంబంధించినటువంటి అనుమానాల్ని పెంచుతోంది. ఆయన బహిరంగ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించటం లేదు. అయితే యుద్ధ సమయంలో అందరూ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించేటటువంటి పరిస్థితి, ఆ రకమైన సౌలభ్యం బహుశా అమెరికాకి ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో యుద్ధం జరగడం లేదు, అమెరికాయే వేరే దేశం దగ్గర స్థావరాలను ఉపయోగించుకుని యుద్ధం చేస్తోంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ క్యాజువల్గా కనిపించే వీలుంది, మిగిలిన వాళ్లకు లేదు. కాబట్టి బెన్యమిన్ నెటన్యాహు ఉన్నారా లేదా అన్న విషయంలో మరింత అనుమానాలు పెరిగేటట్టే ఉన్నాయి. ఇరాన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసి ఆయన చనిపోయారు, ఒకవేళ ఆయన బ్రతికుంటే ఆయనను హతమార్చేదాకా నిద్రపోము అని చెప్పి ఇరాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి పెజెష్కియాన్ పేరిట ఒక ప్రకటన విడుదలైంది. మొత్తం మీద బెన్యమిన్ నెటన్యాహు గనక ఈ పోరాటంలో బయట వదంతులు చెబుతున్నట్టుగా ఆయన మరణించినట్లయితే ఇది ఒక రకంగా చాలా పెద్ద దెబ్బగా భావించవచ్చు. ఇజ్రాయిల్లో ఈ రకమైన సంఘటన ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పటి వరకు ఒక ఇజ్జాక్ రబిన్, దేశ అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఇజ్జాక్ రబిన్ని ఒకసారి అతివాదులైనటువంటి యూదులు ఆయన విధానాలు నచ్చక ఆయనని కాల్చివేశారు. దాన్ని మినహాయించి ఇజ్రాయెల్కు సంబంధించిన సర్వోన్నత పదవిలో ఉన్నటువంటి నాయకుడు ఈ రకమైనటువంటి మరణించడం కానీ జరగలేదు. నెతన్యాహు విషయంలో మాత్రం ఈ వదంతులు వస్తున్నాయి. ఈ వదంతులకి ఇజ్రాయెల్ ఇస్తున్నటువంటి సమాధానాలు కానీ, విడుదల చేస్తున్నటువంటి వీడియోలు కానీ అనుమానాన్ని రేకెత్తించేటట్టుగానే ఉన్నాయి. ఎందుకంటే ఏఐ ద్వారా వాయిస్ సైమ్యులేషన్ చేయవచ్చును, అటువంటివి ఉన్నాయా అన్నటువంటి సందేహాలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇజ్రాయెల్ దీనిని ఉపయోగించుకుంటోందా ఈ రహస్యాన్ని, లేకపోతే ఇరాన్లో లాగా కొద్ది రోజుల తర్వాత ఏదైనా వార్తలు వెలువరిస్తుందా, ఏదైనా జరిగినట్టుగా వాస్తవాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుందా అన్నది అర్థం కావటం లేదు. మొత్తం మీద అయితే యుద్ధం జరిగే ప్రతి ప్లేస్లో వాస్తవాలు చాలా కాలం వరకు తెలియవు. దీన్ని ఇంగ్లీష్లో ఫాగ్ ఆఫ్ వార్ అంటారు. యుద్ధం జరిగే చోట ఉన్నటువంటి దుమ్ములో నిజాలు కనిపించవు అని చెప్పంటారు. కొన్ని రోజులైన తర్వాత కానీ వాస్తవాలు తెలియవు అంటారు. ఇజ్రాయిల్ ఏది ఏమైనప్పటికీ కూడాను బెన్యమిన్ నెటన్యాహు సురక్షితంగా ఉన్నారన్నటువంటి స్పష్టమైన ప్రకటన చేయటము, లేదా ఆయన ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటున్నట్టుగా చూపించటము చేయకపోయినట్టయితే ఈ వదంతులు మరింతగా వ్యాప్తి చెందుతూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.